సమస్యలు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఫోరం ఫర్ బెటర్ రాజమండ్రితో అడుగులు వేయాలని సంస్థ వ్యవస్థాపకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు కోరారు. ఆనం రోటరీ హాల్లో బుధవారం సాయంత్రం ఫారం ద్వితీయ సమావేశం జరిగింది. సంస్థ రాజమండ్రి ప్రాముఖ్యత మరియు ప్రాశస్యత నిలబెట్టేలా ప్రజలు గొంతు కావాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులతో మాట్లాడే టీం తయారు చేయాలని, నగరం పట్ల ప్రజల యొక్క బాధ్యతలను తెలియజెప్పడానికి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకం సామాన్యులకు చేరువ చేసే విధంగా ఫారం టీం కృషి చేసే చర్యలు జరగాలని అన్నారు. నగర ప్రముఖులు తవ్వల వీరేంద్రనాథ్, తీగల రాజా, ఆదిరెడ్డి శ్రీనివాస్, బివిఎన్ రెడ్డి, రాహుల్, రొబ్బి విజయశేఖర్, మండేలా శ్రీరామ్మూర్తి, రావాడ మనోహర్, జె ఉదయ్ భాస్కర్, కందికొండ అప్పారావు, లక్కోజి వీరభద్రరావు, ముంగండ సూర్యనారాయణ, సంజీవరావు, విఎస్ఎస్ కృష్ణకుమార్, డిఏ లింకన్, కెపి సారథి, గెద్దడ హరి, బేరు లాల్ జైన్, లక్కోజు వీరభద్రరావు, లీలా మోహన్, బెజవాడ వెంకటస్వామి, పిల్లాడి త్రినాథ్ రాజు, వాసిరెడ్డి బాబురావు, కేవైఎన్ భూలోక్, వజ్రనాథ్, పిల్లాడి సత్యనారాయణ మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు, వివిధ కళాశాలల విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాన్యుడి సమస్యల మీద నగర ప్రాముఖ్యత ప్రాశస్యతని కాపాడటంలోని, అదేవిధంగా అధికారులు ప్రత్యేకించి ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే ప్రభుత్వం గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఏదైనప్పటికీ దాన్ని అమలు చేసేటటువంటి అధికారులు, కొంతమేరకు ప్రజాప్రతినిధులు, వీళ్ళందరిలో కూడా సత్యశీలతోటే రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మేలు జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అయితే ఇక్కడ అధికారులు అలసత్వం వల్ల ఏ ప్రభుత్వమైనా సరే చేపట్టేటటువంటి కార్యక్రమాలు గ్రౌండింగ్ అవడంలో కానీ, సామాన్యులకు రీచ్ కావడంలో కానీ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అధికారులు కూడా నాయకుల వంకపై పేర్లు చెప్పి వంక మీద సామాన్యునికి న్యాయం చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాజమండ్రి యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత, రాజమండ్రి అనేసరికి ప్రతి ఊరికి కూడా దేశం గురించో రాష్ట్రం గురించో నేను మాట్లాడలేదు. ఏ ఊరికి ఆ ఊరు ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత ఉంటాయి. ఆ ప్రత్యేకతను కోల్పోతూ ఉంటే, ఆయా నగరాలు కానీ గ్రామాలు కానీ ఆ ప్రత్యేకతను కోల్పోతుంటే బాధ్యత గల పౌరులుగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. పొల్యూషన్ ఉంది, అది ఫస్ట్ పొల్యూషన్ బోర్డు ఉంటుంది రాజమండ్రిలో. ఆ పొల్యూషన్ బోర్డు ఈని మనం కలిసి ఇలాగ వస్తుంది పేపర్లో, ఇది ఏంటి, దీని మీద మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ చెక్స్ పెట్టి రిపోర్ట్స్ మీరు ఎవరు పంపుతున్నారు, ఏం జరుగుతుంది అన్నది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, ఆయన స్పందించి సరైన స్పందన ఆయన దగ్గర లేనప్పుడు అప్పుడు మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఈ ఆస్పెక్ట్ మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పెడతాం. అవన్నీ కూడా ఊరినే చేతికి పేపర్ ఇచ్చినట్టు కాకుండా అధికారపూర్వకంగా మనం లెటర్ ప్యాడ్ మీద రిప్రజెంటేషన్ ఇస్తాం, వాళ్ళ దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకుంటాం. కొద్ది సమయం అయ్యాక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఫలానా డేట్న ఫలానా ఫారం నుంచి ఫలానా ఇష్యూ మీద నీకు కంప్లైంట్ ఇచ్చాం, ఇవాళ వరకు దాని ఇష్యూ ఏంటో నువ్వు మాకు తెలియపరచలేదు, కాబట్టి ఈ అప్లికేషన్ అందిన అది మ్యాండేటరీ అండి. నెల రోజుల లోపున అధికారి ఆయన చేసిన మనం అడిగిన సమాచారం మనకు ఇవ్వాలి. అలాగే ఇవ్వనప్పుడు ఆ పై అధికారి పేరుకి ఇతని మీద పై అధికారికి అప్పీల్ చేసి ఆయన కూడా స్పందించినప్పుడు విజయవాడలో ఫారం ఇది ఉంది, అక్కడ పడితే వీళ్ళకి జైలు శిక్ష కూడా పడుతుంది. దానివల్ల ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా సరే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వస్తే మేఘాల మీద విత్ ఇన్ 1 month మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగ మనం చెక్ పెడితే వాళ్ళు భయం పట్టుకుంటుంది, మనం ఏదో పెట్టారు, మనం ఏదో చెప్పేసాము, అది అలా మూల పడేసామని కాకుండా మనం అతనికి లెటర్ ఇచ్చిన ఒక 15 నెలల రోజుల తర్వాత ఆ ఇష్యూ మీద మీరు ఏమి చర్య తీసుకున్నారో మాకు అధికారపూర్వకంగా తెలియపరచమని అంటే అధికారులు ఒత్తిడి పెరిగి వాళ్ళ పని వాళ్ళు ప్రారంభిస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారి ఈ మీటింగ్కి రావడం, నాకు లాస్ట్ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు అర్థమైంది ఏంటంటే, మార్పు కోరుకుంటున్నారు,
మార్పుకి ఇష్యూస్ని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది. అయితే మల్టిపుల్ ఇష్యూస్, ఒకటేమో కల్చరల్ ఏవో కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో ఒకటి రెండు ఏదో పొలిటికల్ ఇవేవో పెట్టారు, ఒకళ్ళేమో ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్ రిలేటెడ్ చెప్పుకొచ్చారు. వీటిలన్నిటికీ మనం ఎంత మేధో మథనం చేసినా ప్రాబ్లమ్స్తో పాటు సొల్యూషన్స్ కూడా చాలా అవసరం. సో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు, అంటే ప్రాబ్లమో లేకపోతే మార్పు కావాలన్న ఇష్యూను ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ఇష్యూని రాసుకోవడం, అలా మెడిటేట్ చేసుకోవడం, వాటికి అటెన్షన్ పే చేయడం, దాని మీద ఏం జరిగిందో నెక్స్ట్ మీటింగ్లో ఎలా ముందర తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనేది నెక్స్ట్ మీటింగ్లో దాని గురించి ఒక బ్రీఫ్ చేయడం ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ ఆ మీటింగ్ ఎలా కావాలో అలా జరిపించుకోవడం. ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనూ అలాగా చేయడం కోసమని ఈ మీటింగ్లోనే దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారని చెప్పని ఏదైనా మీరు ముందర తీసుకెళ్ళడానికి ఒక చిన్న కమిటీ ఫార్మ్ చేసుకోవడం. ఆ కమిటీ వచ్చిన వాళ్ళలో ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కానీ, లేకపోతే తర్వాత మీరు ఎవరి దేంట్లో కనెక్షన్ ఉందో, ప్రావీణ్యం ఉందో, ఐడియా ఉందో, కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి పిలిచిన వాళ్ళు మీరే ఆహ్వానించారు కాబట్టి ఆ చిన్న 4 man 3 man అలా కమిటీ వేసి ఆ ఇష్యూ ఇదిగో ఇలాగ ఇంతవరకు వర్క్ చేసాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరమ్మ తల్లి అన్న రాజమండ్రి అంటే ఇప్పుడు చూస్తున్న రాజమండ్రి కాదు, భవిష్యత్తు రాజమండ్రిని మనం చూడాలి, మన వారసులకి మన భవిష్యత్తు రాజమండ్రిని అందించాలి అని అంటే రాజమండ్రిని ఇక్కడే మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. రేపు పొద్దున ఈ 100 కోట్లు 1000 కోట్లు ఇవన్నీ ఇక్కడే తవ్వేసి మళ్ళీ అభివృద్ధి చేశాడు. యానంలో అలాగే చేస్తూ ఉంటారు. యానంలో అభివృద్ధి అంటే రోడ్లు తీసేస్తారు, మళ్ళీ వేసేస్తారు, కాలువలు తీసేస్తారు, కాలువలు మళ్ళీ కట్టేస్తారు. కన్స్ట్రక్షన్ అనేది బయట మహానగరం కింద మనం రాజమండ్రి పెరగాలి అని అంటే చుట్టుపక్కల అభివృద్ధి చెందాలి. చుట్టుపక్కల అభివృద్ధి చెందాలి అని అంటే ముందు మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి. ఇప్పటి వరకు మనం మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకోలేకపోయాం.